హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు మా బిడ్డ తోటలోని మెంతి కూర చూడండి ఫ్రెండ్. మరి చాలా అంటే చాలా బాగా వచ్చింది. వేసి కూడా 15 డేస్ కంటే ఎక్కువ అవ్వట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇందులో జామ మొక్క ఉన్నది ఫ్రెండ్స్. ఈ ట్రబ్బులో కొంచెం ప్లస్ ఖాళీగా ఉంది కదా, స్టైల్లో పుంటానే వేసాను. ఆయన కూడా జామ మొక్క మంచిగానే చిగురు వచ్చింది. ఇలా జామ కాయలు వేయడానికి పూత కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ట్రబ్బులో సైడ్ ఖాళీగా ఉంది కదా, ఇది 15 డేసే కదా ఫ్రెండ్స్. ఏర్లు కూడా చాలా లోతుకి వెళ్ళవు, దీంతో అంత ఏం ప్రాబ్లం లేదు. ఈ జామ చెట్టు ఏర్లు లోపలికి వెళ్తుంది, పైన ఉంటుంది. 15 డేస్లో హార్వెస్ట్ చేయొచ్చు కదా అని వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇది ఒకటే దాంట్లో కాదు ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి. ఇది కూడా జామ మొక్క ఫ్రెండ్స్. దీని సైడ్కు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేయబోతున్నాను. మెంతి కూర, టమాటా, మిర్చి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను. మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అప్పుడు హార్వెస్ట్ చేసి కర్రీ వండేసాను. ఇది ఇప్పుడే హార్వెస్ట్ చేశాను, ఇంకో ట్రబ్బు. మెంతి ఇలా ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొత్తిమీర అయితే రాలేదు. ఇది చిన్న చిన్న పిందెలతోనే ఆగిపోయింది, చిన్న చిగురుతోనే ఆగిపోయింది. రెండు ఒకటే రోజు అలికాను. ఇదేమో చాలా బాగా వచ్చింది. ఇది చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, రాలేదు. మస్తు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ మిద్ద పైన ఏమన్నా ప్లేస్ ఉండేది ఉంటే ఇలా 100 ట్రబ్బులు పెట్టుకొని ఫ్రెండ్స్, చాలా హెల్త్కరమైన ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇలాంటి 100 ట్రబ్బుల్లో పాలకూర పెట్టుకోవచ్చు, చుక్కకూర పెట్టుకోవచ్చు, పుదీనా పెట్టుకోవచ్చు, గోంగూర పెట్టుకోవచ్చు. ఇలాంటి 100 ట్రబ్బులలో మన ఇంటిలో కావాల్సిన ఆకుకూరలు అన్నీ పెట్టుకోవచ్చు. ఇలా నెల చిక్కులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి 1 మంత్ లోపే మనకు చిక్కులు కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ ఇప్పుడు పూత ఇది పిందె మీద ఉంది. టమాటాలు కూడా చూడండి ఫ్రెండ్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ ఇంకో 10 డేస్ అయితే చిక్కులు అయితే ఫ్రెండ్స్ రెడీగా. మస్తు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.